నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 2 రోజులుగా అయితే ఒక టాపిక్ అయితే చర్చనీయాంశం అయింది. గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించిన కొన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అయితే బయటపడడం జరిగింది. వాళ్ళు చేసిన కొన్ని పనులు కూడా బయటపడినాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటికి సెల్ఫీ అంటే న్యూడ్ సెల్ఫీ ఫొటోస్ పంపించి ఆమెను ఇబ్బంది పెట్టిన సంఘటన అయితే చర్చనీయాంశం అయింది. తను మీడియా ముందుకు వచ్చి కూడా తనని ఎలా ఇబ్బంది పెట్టారో కూడా తను చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, తనని అంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బాలీవుడ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో కాదంబరి జత్వాని, తనకి ఏపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అంటే గత ప్రభుత్వంకి చెందిన నాయకులు కొంతమంది తనని ఇబ్బంది పెట్టారు. తనకు కొంత అంటే న్యూడ్ సెల్ఫీలు కూడా పంపించి తనని చాలా వరకు అసలు అది తను చెప్పుకోలేని పరిస్థితుల్లో తనను పెట్టారు, జైలుకి కూడా పంపించారని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. తను బయటకు వచ్చి కూడా తను చెప్పడం జరిగింది. అసలు ఇంతగా వ్యక్తులు ఎవరు ఏంటి అంటారు సార్? అసలు ఈ కథ దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ముంబై సినీ నటి జత్వాని, కాదంబరి జత్వాని పట్ల, ఆమె కుటుంబం పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు, ఐపీఎస్లు, పోలీసులు ఇంత దమనకాండ, ఇంత చిత్రహింసలు ఏంటి? ఇది అసలు ఒక ఆటవిక రాజ్యం. ప్రధాని మోడీ ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తిపోశారు. మాఫియా రాజు అన్నారు. ఏది? జగన్మోహన్ రెడ్డి సర్కార్. మాఫియా రాజు కాదు, ఆటవిక రాజు అన్నమాట. ఏ విధంగా ఒక మృగ పాలన, క్రూర మృగ పాలన జరిగింది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. అసలు అది మనం ఏమనుకునేవాళ్ళం? ఐపీఎస్ని జేపీఎస్ అనేవాళ్ళం, జగన్ పోలీస్ సర్వీస్గా మారిందనేవాళ్ళం. అది జగన్ రౌడీ సర్వీస్, జేఆర్ఎస్. జగన్ రౌడీ సర్వీస్ లాగా ఈ ఐపీఎస్లు బిహేవ్ చేశారు. ఇప్పుడు 2 ఐపీఎస్ల పైన ఇక్కడ వస్తుంది. ఏంటి? ఆ విశాల్ గున్ని, కాంతి రాణా, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెను పట్టుకొచ్చినట్టుగా ఒక 5-6 పోలీసులు, ఏసీపీలు, ఇంకా ఇన్స్పెక్టర్లు. అంటే ముంబై వెళ్ళి ఆమెను ఇక్కడ తీసుకొస్తారా? ఎవరో పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు పెట్టడం ఏంటి? అతను ఆమె పైన అఘాయిత్యం చేయడం ఏంటి? ఆ కేసుకి కౌంటర్ కేసుగా ఇక్కడ కేసులు పెట్టించి ఆ కుటుంబానికి నరకం చూపిస్తారా? ఆమె తల్లి ఆర్బీఐలో ఎంప్లాయ్, రిటైర్డ్ ఎంప్లాయ్ అనమాట. ఆమెకు 68 ఏళ్ళు. వాళ్ళ నాన్న మిలిటరీలో పనిచేశాడంట, సర్వీస్ మన్. ఆయనకి 72 ఏళ్ళు. సీనియర్ సిటిజన్స్. వాళ్ళని మీరు ఏపీకి తీసుకొచ్చి ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో లేని తప్పుడు కేసులు పెట్టి ఆ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో 18 రోజులు చిత్రహింసలా, 40 రోజులు జైల్లో పెడతారా? నరకం చూపించారంటే ఆమె కన్నీళ్లతో వీళ్ళని శపిస్తోందంటే ఇది ఒక్క జిత్వాని సమస్య, జిత్వాని యొక్క టార్చరో కాదు. ఎంతమంది ఆడబిడ్డలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఏళ్లలో ఎన్ని శాపాలు పెట్టారో, ఎంతమంది కన్నీళ్లు పెట్టారో. జనసేన పవన్ కళ్యాణ్ అప్పుడే నీకు ఆరోపణలు చేశాడు, విమర్శించాడు, ధ్వజమెత్తాడు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. హోమ్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నివేదిక నా దగ్గర ఉంది. అరే, కీచకుల్లాగా మారారు. వాలంటీర్లు కీచకులు అయిపోయారు, నాయకులు కీచకులు అయిపోయారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మనం చూసాం ఇక్కడ ఒక వైసీపీ అభ్యర్థి పెనమలూరులో వాడెవడ కుక్క, ఎవరు? కుక్కల విద్యాసాగర్ అంట. వాడు న్యూడ్ వీడియో ఆమెకు పంపించటమా? అసలు న్యూడ్ వీడియోలు ఆడబిడ్డలకు పంపిస్తున్నారంటే వీళ్ళంతా కిరాతకులు, క్రూర మృగాలు అంటోంది. అందుకే ఇది జనారణ్యమా, ఇది మృగారణ్యమా? భారతదేశమేనా ఇది? ఆంధ్రప్రదేశేనా ఇది? వేద భూమి, పుణ్య భూమి. కలకంటి కంట కన్నీరొలక ఇంట సిరి ఉండనల్లదంటారు. ఎంతమంది ఆడపిల్లల్ని ఏడిపించారు. వాళ్ళు వాలంటీర్లు, వాళ్ళు పెన్షన్ ఇస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం. ఆడపిల్లలు చదువుకునే బిడ్డలకి విద్యా దీవెన, వసతి దీవెన కోసం ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్ళని టార్చర్ పెట్టడం, తీసుకెళ్ళిపోవడం, పెన్షన్ డబ్బులతో మహిళలను తీసుకుని పరారైపోవడం. వాలంటీర్ల పైన కథనాలు బోళ్ళు చూసాం. అసలు వీడు ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఏ విధంగా ఆమెను టార్చర్ పెట్టాడో నిన్న ఒక ఛానల్లో కన్నీళ్లతో ఆమె ఆవేదన. 6 నెలలు అసలు వాళ్ళకి నిద్ర లేని రాత్రులని. ఇప్పటికీ కూడా ఏపీ అంటే భయపడిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపైన
చంద్రబాబు ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశించింది. డీజీపీ కూడా చెప్పారు దీని వెనక ఐపీఎస్లు ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదన్న నేపథ్యంలో ఇక్కడ A1 జగన్మోహన్ రెడ్డి, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. పారిశ్రామికవేత్త వచ్చాడా రాలేదా నీ దగ్గరికి, నిన్ను కలిశాడా లేదా, డిసెంబర్ 18న డిసెంబర్ 23న అక్కడ ముంబైలో అతని మీద కేసు పెట్టడం ఏంటి, అతను నీ దగ్గరికి వచ్చి కలవటం ఏంటి, నువ్వేదో ఇక్కడేదో కంపెనీ పెడుతున్నట్టుగా ప్లాంట్ పెడుతున్నట్టుగా బిల్డప్లు బయటకి. ఇదా మీ ఇద్దరి మధ్య ఒప్పందం? ఆ పారిశ్రామికవేత్తతో నువ్వు కుమ్మక్కై ఒక డాక్టర్, ఆ సినిమా నటి, ఒక డాక్టర్కి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ వెస్ట్ బెంగాల్ మండిపోతాను. కోల్కత్తా వందలాది వేలాది విద్యార్థులు ప్రతిరోజు 15 రోజులుగా ధర్నాలు, ఫైరింగ్లు, బాష్పవాయు గోళాలు. ఆర్జీ ఖర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ చూసాం మనం, చిత్రహింసలు పెట్టి ఆమెను చంపేశారు. హత్యాచారం, అటు హత్య చేశారు ఇటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ డాక్టర్ పైన చంపేశారు. కాకపోతే ఇక్కడ ఏమైనా చంపలేదు. ఏది ఈ సినీ నటిని చంపకుండా చిత్రహింసలకి గురి చేశారు. అసలు VTPS గెస్ట్ హౌస్లో పెట్టడం ఏంటి వాళ్ళని? ఈ కుక్కలందరూ వాళ్ళ మీద దాడికి వెళ్ళడం ఏంటి? వీళ్ళు IPSలా, ఈ విశాల్ గున్ని, ఈ కాంతి రాణా వీళ్ళ మీద పోతుంది. PSR ఆంజనేయులు, అందుకే కదా వీళ్ళని జగన్ రౌడీ సర్వీస్ అంది. ఇంత నీచమా, ఇంత నికృష్టమా? న్యూడ్ వీడియోలు ఆడబిడ్డలకు పంపుతారా? వాడెవడో దరిద్రుడు ఎమ్మెల్సీ అనంతబాబు, వాడొక న్యూడ్ వీడియో ఇంకొకళ్ళకి పంపిస్తాడు, టార్చర్ పెడతారు. వాడు ఇంకొక భ్రష్టుడు మాధవ్, వాడు MP, వాడు న్యూడ్ వీడియోలు పంపిస్తారు. వాడి వీడియో అసలు ఎంపీల వాట్సాప్ గ్రూప్లోనే గగ్గోలు పెట్టి దేశంలోనే భ్రష్టు పట్టించారు. వీడు లోక్సభలో, వీడు కౌన్సిల్లో వాడు. అసలు ఈ న్యూడ్ వీడియో కల్చర్ ఏంటి? ఈ దరిద్రం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి ఇదే నా విలువలు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఇదా? నీ విశ్వసనీయత, నీ విలువలు ఇవాళ కాదంబరి జిత్వాని కుటుంబాన్ని అడిగితే చెబుతారు. ఇదా పరిస్థితి? నా చెల్లెళ్ళు, నా అక్క చెల్లెళ్ళు అంటాడు. ఇవేనా చెప్పేదొకటి చేసేదొకటి? అరే నీ చెల్లెళ్ళు ఉసురు పోసుకున్నావు, కన్నీళ్లతో వాళ్లే నిన్ను శపించారు, కొంగు చాచి ఓట్లు అడిగారు. అన్నని ఓడించండి, అన్న పార్టీకి ఓట్లు వేయొద్దని సిగ్గులేదు. ఎంతమంది చెల్లెళ్ళు ఉసురు పోసుకున్నారమ్మా వీళ్ళు? అరగంట అంటాడు ఒక దరిద్రుడు, గంట అంటాడు ఇంకొక చండాలుడు. అరే వీళ్ళ అసెంబ్లీలో ఉండేది? వాడవడు ఒకడు ఫోక్సో కేసులో ఒక మాజీ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళాడు, జరదొడ్డి సుధాకర్ అనేవాడు. అది వీడియో. 3 ఏళ్ళు ఆడబిడ్డని వాడు ఎంత టార్చర్ పెట్టాడే ఆ సుధాకర్ అనేవాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వీళ్ళ అసలు నాయకులు, వీళ్ళు అసలు చట్టసభల్లో ఉండే ప్రతినిధులైనా? ఇదొక పార్టీయా? కీచక పార్టీగా మారిన పరిస్థితి. ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. దే ఆర్ అన్ఫిట్ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్. వీళ్ళ IPSలని రద్దు చేయాలి. రాష్ట్రపతి దీనిపైన దృష్టి పెట్టాలి. ద్రౌపది ముర్ము ఆమెను చెడ్డ పేరు తెస్తున్నారు. వీళ్ళందరి అపాయింట్మెంట్స్ ఆమె ద్వారా జరుగుతాయి. ఈ IASలు, ఈ IPSలు, వీలైతే కూటమి ఎంపీలంతా, తెలుగుదేశం, జనసేన, BJP ఎంపీలంతా రాష్ట్రపతిని కలిసి ఈ IPSలని తొలగించమని అటు UPSCకి ఒక రిక్విజిషన్ ఇవ్వాలి. ఇది 5 కోట్ల ఆంధ్రుల కోరిక, ఇది 5 కోట్ల ఆంధ్రుల డిమాండ్ అన్నమాట. ఆడబిడ్డలు ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగాలంటే ఇంకెవరన్నా వస్తారా? ఏ సినీ హీరోయిన్ అన్న ఆంధ్రప్రదేశ్లో AP అంటేనే భయం పుట్టించారంటే ఇంతకన్నా భ్రష్టులు ఇంకెవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అన్నమాట, పాత్రధారి. మనం చూసాం, సొంత బాబాయినే హత్య చేసిన కుటుంబం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.